హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఒక పాము రోజు ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంది. దాంతో చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలియదు. చాలా చాకచక్యంగా తప్పించుకొని పోతూ ఉంటుంది. ఒకసారి చాలామంది కలిసి ఒక ఆధ్యాత్మిక వేత్త దగ్గరికి వెళ్ళి, ఇలా జరుగుతుంది మా వీధంతా మొత్తము, వీధే కాదు అక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ విధంగా కలుస్తుంది, చాలా నష్టం జరుగుతుంది, ఏం చేయాలంటే ఆయన వచ్చి ఆ పాపుని పిలిచాడు. ఆయన శక్తితో పిలిచి, ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని కలవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. దాంతో పాపం ఆ పాము చాలా మంచిది, ఎవరిని కలవకుండా అలాగ అలవాటు చేసుకుంది, హ్యాబిట్స్ మార్చుకుంది, అటిట్యూడ్ మార్చుకుంది. అయితే అది చనువుగా తీసుకొని అందరూ కూడా దాన్ని మరి ఏదో రీతిగా బాధ పెట్టడం మొదలుపెట్టినారు. ఈవెన్ పిల్లలతో సహా దాన్ని బాధ పెడుతూనే ఉన్నారు. అది తట్టుకోలేక ఒకసారి మళ్ళా స్వామి దగ్గరికి పోయి, అయ్యా నువ్వేమో ఖర్చద్దన్నావు, కానీ నేను ఖర్చుకోకుండా ఉంటే ఈరోజు నా ప్రాణాలకే ముప్పు వచ్చేటట్లుంది, అందరూ కూడా నా మీద పడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు అని చెప్పేసరికి, నేను కరవద్దు అని చెప్పానే కానీ నువ్వు బుష కొట్టొద్దు అని చెప్పలేదు కదా అని చెప్పాడు. అప్పుడు ఆ పాము తల వంచుకొని వెళ్ళిపోయింది. అలాగే సమాజంలో కూడా ఎంతోమంది హాని చెయ్యొద్దు అని చెప్తారే కానీ, నువ్వు ఎవరైనా నీ మీదకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏదో ఒక చిన్న కోపం ప్రదర్శిస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగా మనలో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని ఆ రక్షణగా వాడుకోవచ్చు. అంతేగాని చెప్పారని చెప్పేసి ఒక నీతి వాక్యాలను పట్టుకొని సత్యంగా పలకాలని చెప్పేసి ఆపద వచ్చినప్పుడు కూడా సత్యంగా ఉంటే అప్పుడు నీ యొక్క జీవితానికే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మిత్రులారా, లైక్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.